నమస్కారం. ఐటీఎల్జీ కమ్యూనిటీలో ఉన్న వాళ్ళందరికీ ఈ అప్డేట్ మీకోసమే. మనం ఎప్పటినుంచో ఎదురుచూస్తున్న వెరిఫికేషన్ ఫేజ్ వచ్చేస్తోంది. దానికి ఎలా రెడీ అవ్వాలి, ఏంటి సంగతి అనేది ఇప్పుడు క్లియర్గా చూద్దాం. ఇది మామూలు అనౌన్స్మెంట్ కాదండోయ్. ఐటీఎల్జీ ప్రాజెక్ట్ ఫ్యూచర్కి ఇది ఒక పెద్ద టర్నింగ్ పాయింట్ లాంటిది. ఈ వెరిఫికేషన్ ప్రాసెస్ కంప్లీట్ అయితేనే మనం నెక్స్ట్ లెవెల్కి వెళ్ళగలం. సో దీని ఇంపార్టెన్స్ని అస్సలు తక్కువ అంచనా వెయ్యొద్దు. అవును, మీరు విన్నది నిజమే. చాలామంది వెయిట్ చేస్తున్న ఆ టైం మనం అనుకుంటున్న దానికంటే చాలా దగ్గరికి వచ్చేసింది. అందుకే ఇప్పుడు మనం అలర్ట్గా ఉండాలి. కరెక్ట్ ఇన్ఫర్మేషన్తో రెడీగా ఉండటం చాలా చాలా అవసరం. లేట్ చేస్తే ఏమవుతుందో కూడా చూద్దాం. సరే, అందరి మైండ్లో వచ్చే ఫస్ట్ క్వశ్చన్, అసలు ఈ వెరిఫికేషన్ అంటే ఏంటి? ఐటీఎల్జీ ప్రాజెక్ట్ పరంగా దీని మీనింగ్ ఏంటో ఇప్పుడు డీటెయిల్డ్గా తెలుసుకుందాం. అయితే ఈ ప్రాసెస్లో ఏమేముంటాయి? జస్ట్ ఏదో బటన్ క్లిక్ చేస్తే అయిపోతుందా? అస్సలు కాదు. ఇందులో కొన్ని ఇంపార్టెంట్ స్టెప్స్ ఉన్నాయి. అవేంటో, మనం ఏం చేయాలో తెలుసుకోవడం చాలా ముఖ్యం కదా. సో లెట్స్ డైవ్ ఇన్. ఈ ప్రాసెస్లో ఏముందో చూసేద్దాం. ఈ వెరిఫికేషన్ ప్రాసెస్లో మెయిన్గా 3 స్టెప్స్ ఉంటాయన్నమాట. ఫస్ట్ కేవైసీ, సెకండ్ వాలెట్ యాక్టివేషన్, ఇంకా మూడోది ఆడిట్ అండ్ లిస్టింగ్ ప్రిపరేషన్. ఇప్పుడు వీటి గురించి ఒక్కొక్కటిగా వివరంగా మాట్లాడుకుందాం. మొదటిది కేవైసీ, అంటే నో యోర్ కస్టమర్. సింపుల్గా చెప్పాలంటే ప్రాజెక్ట్ సేఫ్టీ కోసం ఇది చాలా ఇంపార్టెంట్. ఇందులో మీ ఐడెంటిటీని వెరిఫై చేసుకోవాలి. ఈ స్టెప్ పూర్తయితేనే మీరు డబ్బులు విత్డ్రా చేసుకోవడం, టోకెన్స్ ట్రాన్స్ఫర్ చేయడం, ఇంకా మెయిన్ నెట్ యాక్సెస్ లాంటివన్నీ వాడుకోగలరు. కేవైసీ అయిపోయాక నెక్స్ట్ స్టెప్ ఏంటంటే వాలెట్ యాక్టివేషన్. వెరిఫై అయిన యూజర్స్కి వాళ్ళ మెయిన్ వాలెట్కి ఫుల్ యాక్సెస్ వచ్చేస్తుంది. అంతేకాదు, టోకెన్స్ క్లెయిమ్ చేసుకునే ఆప్షన్, ఇంకా బర్న్ రికవరీ ఫీచర్స్ కూడా యాక్టివేట్ అవుతాయి. సో చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. సరే, వెరిఫికేషన్ ఏంటో తెలిసిందే. కాని అసలు ప్రశ్న ఏంటంటే, దీన్ని మనం ఎందుకు ఇంత సీరియస్గా తీసుకోవాలి? ఈ ప్రాసెస్లో ఫాస్ట్గా పార్టిసిపేట్ చేస్తే వచ్చే లాభాలేంటి? ఒకవేళ లేట్ చేస్తే ఎలాంటి నష్టాలుంటాయో ఇప్పుడు క్లియర్గా చూద్దాం. ఇక్కడ మన ముందు 2 దారులున్నాయి. టైంకి వెరిఫై చేసుకుంటే మీ టోకెన్స్ రికవరీకి ఎలిజిబిలిటీ వస్తుంది, మీ మైనింగ్ స్ట్రీక్ బెనిఫిట్స్ లాక్ అవుతాయి, ఇంకా అన్నింటికంటే ముందు ప్రయారిటీ యాక్సెస్ ఉంటుంది. మరి లేట్ చేస్తే అంతే సంగతులు. ఎర్లీ యాక్సెస్ మిస్ అవుతారు, రికవరీ ఎలిజిబిలిటీ పోతుంది, అంతేకాదు పెద్ద క్యూలో వెనక్కి వెళ్ళిపోవాల్సి వస్తుంది. సో ఇది జస్ట్ చిన్న డిలే కాదు, పెద్ద లాస్కి దారితీయొచ్చు. అయితే ఇంత ఇంపార్టెంట్ ప్రాసెస్కి మనం ఇప్పట్నుంచి ఎలా ప్రిపేర్ అవ్వాలి? ప్రతి ఒక్కడూ వెంటనే చేయాల్సిన కొన్ని పనుల లిస్ట్, ఒక చెక్ లిస్ట్ లాగా ఇప్పుడు చూద్దాం. రెడీగా ఉండటానికి ఈ 5 పనులు మాత్రం అస్సలు మర్చిపోకండి. 1. మీ మైనింగ్ స్ట్రీక్ని కంటిన్యూ చేస్తూనే ఉండండి. 2. డైలీ సెషన్స్ అస్సలు మిస్ అవ్వద్దు. 3. కేవలం అఫీషియల్ ఐటీఎల్జీ అనౌన్స్మెంట్స్ మాత్రమే నమ్మండి, ఫాలో అవ్వండి. 4. అవసరం పడొచ్చు, సో మీ ఐడి డాక్యుమెంట్స్ రెడీగా పెట్టుకోండి. ఇక ఫైనల్గా 5ది, మీ వాలెట్ డీటెయిల్స్ కరెక్ట్గా ఉన్నాయో లేదో 1కి 2 సార్లు చెక్ చేసుకోండి. ఒక్క నిమిషం, ముందుకు వెళ్లే ముందు ఒక చాలా ఇంపార్టెంట్ సెక్యూరిటీ రిమైండర్. ప్లీజ్ దీనిమీద కొంచెం శ్రద్ధ పెట్టండి. గుర్తుపెట్టుకోండి, ఇలాంటి టైంలోనే స్కామర్స్ చాలా యాక్టివ్గా ఉంటారు. ఏ ఇన్ఫర్మేషన్ కోసమైనా సరే ఓన్లీ ఒఫీషియల్ ఐటీఎల్జీ ఛానల్స్నే నమ్మండి. ఎర్లీ వెరిఫికేషన్ ఇస్తామని చెప్పే ఫేక్ లింక్స్ వస్తాయి, వాటిని అస్సలు క్లిక్ చెయ్యొద్దు. ఇక అనఫీషియల్ సోర్సెస్ నుంచి వచ్చే మెసేజ్లను అయితే చూడకుండానే ఇగ్నోర్ చేసేయండి. మీ అకౌంట్ సేఫ్టీ మీ చేతుల్లోనే ఉంది. సో నెక్స్ట్ ఫేజ్ వచ్చేస్తోంది. ఇది జస్ట్ ఒక టెక్నికల్ ప్రాసెస్ కాదు, మనందరికీ ఒక పెద్ద ఆపర్చునిటీ. ఈ మొత్తం డిస్కషన్ నుంచి మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఒక్కటే, ప్రిపేర్డ్గా ఉండటమే సక్సెస్కి కీ. మరి మన ఐటీఎల్జీ కమ్యూనిటీ రెడీగా ఉందా? ఈ క్వశ్చన్కి ఆన్సర్ మనందరి చేతుల్లోనే ఉంది.